ఎట్లా ఈ మాట అవసరం మనకి. అందరూ వినాలి. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. దేవునికి స్తోత్ర. ఈ రాత్రి ఎంతమంది స్త్రీలుగా ఉన్నాం, మీ అందరిని దేవుడు ఆశీర్వదిస్తా ఉన్నాడు. మీ అందరికీ ఆయన కృప చూపుతున్నాడు. మీ అందరికీ ఆయన దీవెనిస్తా ఉన్నాడు. మీ అందరి మీద ఆయన కృప అనుగ్రహించబడుతుంది. ఇక్కడ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, స్త్రీలలో నీవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడి. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఆశీర్వదింపబడు. ఆ రొట్టె ముక్కలు తింటూ బ్రతుకుతున్నాడు. చూసారా ఎంత భయంకర పరిస్థితి. ధనవంతుడు తినేసినటువంటి ఆ రొట్టె ముక్కలు పడిపోతున్నాయి. చూసావా, రొట్టెలు అంటే మామూలుగా తినే రొట్టెలు కాదండి. ఏమంటే రొట్టెలు అంటే గోధుమ. దేవుని నమ్ముకున్నవాడు, దేవుని ఆశ్రయించిన వారు, దేవుని పట్ల విశ్వాసం కలిగిన వాడు, ప్రార్థన కలిగిన వాడు ఈ ధనవంతుడైనటువంటి దగ్గర ఉండే లాజరు. ఆ లాజరుకి ఒంటి నిండా కూడా ఏమున్నాయి తెలుసా? కురుపులు ఉన్నాయండి. ఒంటి నిండా కురుపులు ఉన్నాయి. రసులు కారుతా ఉన్నాయి. రసులు కారుతనే కాకుండా కుక్కలు వచ్చి ఏం చేస్తున్నాయి తెలుసా? ఆ లాజరు కురుపులను నాకుతున్నాయి. చాలా హీన పరిస్థితుల్లో ఉన్నారు, చాలా దరిద్ర పరిస్థితుల్లో ఉన్నారు, చాలా వ్యాధి పరిస్థితుల్లో. హౌ కెన్ ఎస్కేప్ దట్ ప్రాబ్లం? ఆ సమస్య నుంచి తప్పించేవారు ఎవరు లేరండి. ఆ సమస్య నుంచి విడిపించేవారు ఎవరు లేరండి. కానీ నమ్ముకున్న దేవుడు ఒక్కడే అతన్ని విడిపించబోతున్నాడు. ఈ జాగ్రత్తగా ఏమైనా తెలిస్తే ఈ రాత్రి దేవుడు ఆ లాజరు వాక్యాన్ని అడ్డుపెట్టి మాత్రం మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఏమి లేకపోయినా దేవుడు సంపాదించుకున్నాడు. ఈ లోకంలో ఏమి లేకపోయినా